ప్రపంచంలో ఇప్పటివరకు అధికారికంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీల సెల్సియస్. ఈ రికార్డు 1913లో అమెరికాలోని డెత్ వ్యాలీలో నమోదైంది. డెత్ వ్యాలీ సముద్ర మట్టానికి దిగువన ఉండటం, చుట్టూ పర్వతాలు ఉండటం, పొడి ఎడారి వాతావరణం కారణంగా అక్కడ భూమిపై అత్యంత వేడి పరిస్థితులు ఏర్పడతాయి. మన దేశంలో 45 లేదా 47 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినా మనం బయటకు వెళ్లడానికి భయపడతాం. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతల టాప్ 20 రికార్డుల్లో 9 రికార్డులు మధ్యప్రాచ్య దేశాలవే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో మధ్యప్రాచ్య దేశాలదే ఆధిపత్యం. అవి కువైట్, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాలు. ఈ దేశాలన్నీ 50 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. అయితే పాత రికార్డులే కాదు, ఇటీవలి సంవత్సరాల్లో కూడా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 2023లో చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో 52.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే ఏడాది మొరాకోలో 50.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2025లో టర్కీయే 50.5 డిగ్రీల సెల్సియస్తో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఈ రికార్డులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇంకా కొత్త హీట్ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.